రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెడుతుంది. కొన్నేళ్లుగా ఉన్నత విద్యలో సమస్యలు పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకోవాలంది. ఇప్పటికే విద్యారంగం బలోపేతం కొరకు విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసింది. సర్కార్ త్వరలోనే మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇంటర్, డిగ్రీ, టెక్నికల్, వర్సిటీలలో నియామకాలన్నీ ఒకే గొడుగు కిందికి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా కాలేజ్ సర్వీస్ కమిషన్ తేవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో కాలేజీ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సమగ్ర వివరాలను ఇవ్వాలని టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులను ఆదేశించారు. ఇంటర్ నుంచి యూనివర్సిటీల వరకు ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా చేయవచ్చని అంటున్నారు అధికారులు. కాలేజీ సర్వీస్ కమిషన్ను 1985లో రద్దు చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చింది నాటి ప్రభుత్వం. తిరిగి కాలేజీ కమిషన్ తేవడం ద్వారా కాలేజీల్లో బోధనేతర సిబ్బంది ఖాళీలను నిరంతరం గుర్తించడంతో పాటు విశిష్టమైన అధికారాలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీల్లో అర్హత లేని ఫ్యాకల్టీని నియమిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీ అర్హతలను పరిశీలించేలా కమిషన్కు బాధ్యతలు అప్పగించాలని సర్కారు భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల యూనివర్సిటీలు బాగుపడతాయంటున్నారు విద్యావేత్తలు, ప్రొఫెసర్లు. 10 ఏళ్లలో ఉన్నత విద్య పూర్తిగా భ్రష్టు పట్టిందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీల ఖాళీల భర్తీ కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డుతో కాలయాపన చేసిందన్నారు. వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలను కూడా పరిష్కరించేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలంటున్నారు విద్యావేత్తలు. రాష్ట్ర యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వము తీసుకున్నటువంటి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రద్దు చేయాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల అధ్యాపకుడిగా స్వాగతిస్తున్నాను. తెలంగాణలో ఇంతకుముందు గత ప్రభుత్వంలో యూనివర్సిటీలన్నీ కూని అయ్యాయి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రజాపాలనలో విశ్వవిద్యాలయాలన్నీ మళ్ళీ వెలుగులు నిండుతాయని మేము ఆశిస్తున్నాం. అందులో భాగంగా మరి రిక్రూట్మెంట్ గురించి వస్తే మేము ఇన్నేళ్ళ నుంచి మనం పనిచేస్తున్నాం. మమ్మల్ని గుర్తించి మరి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసినాకనే మరి నోటిఫికేషన్ వేసి ఇంకా చాలా పోస్టులు మిగిలి ఉన్నాయి. ఆ పోస్టులకు అన్నిటి కూడా రిక్రూట్మెంట్ వేసి అవి ఫిలప్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఉన్నత విద్యలో మార్పులకు, పోస్టుల భర్తీకి ప్రత్యేకమైన కమిషన్ ఉంటే విద్యార్థులకు, నిరుద్యోగులకు మేలు జరుగుతోందంటున్నారు విద్యావేత్తలు. కాలేజీ సర్వీసెస్ కమిషన్ ఏర్పాటుతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు అధికారులు.